బెజవాడలో ఇంటి అద్దెలపై చంద్రబాబు మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో అద్దెలు విపరీతంగా పెంచేస్తున్నారని, ఇలా అయితే అధికారులు కూడా ఇక్కడకు వచ్చేందుకు భయపడుతున్నారని అన్నారు. ఇక్కడ మీద సింగపూర్లో వ్యాపారాలు చేసుకోవడం చాలా సులువని, ఎందుకంటే అక్కడికన్నా ఎక్కువగా ఇక్కడ రేట్లు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. నేను అప్పుడప్పుడు చెప్తూనే ఉంటాను, ఇటీవల కాలంలో విజయవాడకు వస్తే మా ఆఫీసర్లు అంటారు రెంట్లన్నీ పెంచేశారు, హైదరాబాద్ బెటర్గా ఉంది, విజయవాడకి ఎట్లా వస్తాం సార్ అని. రెండోది కూడా హిస్టారికల్గా మీరు చూస్తే విజయవాడలో కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి మన వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ ల్యాండ్ ఉంటే సాధని చెప్పి అమ్మడం కూడా మానేశారు, రేట్లు పెంచేశారు. సింగపూర్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్ దెన్ విజయవాడ. సింగపూర్లో వ్యాపారం చేయడం ఈజీ, కానీ విజయవాడలో వ్యాపారం చేయడం చాలా కష్టం. అలాంటి ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది, రెంట్స్ పెరిగిపోయినాయి. కాబట్టి ఎవరైనా ఆలోచించేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ల్యాండ్ల మీద రెంట్ మీద డబ్బులు సంపాదించాలనుకుంటే ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలనుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. అలాంటి ఆలోచన విధానాన్ని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూడండి, విజయవాడలో పెద్ద ఇండస్ట్రీస్ రాలేదు, కానీ విజయవాడలో పోయి ప్రపంచం అంతా పెట్టారు. దాన్ని కూడా మనం అధ్యయనం చేసుకొని ల్యాండ్ కూడా పెరగకుండా చూసుకోవాలి. నాకు అది కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారవుతా ఉంది.